అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి అనే నేను. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు దయచేసి ఈ వీడియో ఆఖరి వరకు చూడండి, కష్టంగా కామెంట్ చేయండి. ఎవరైనా ఫోన్ చేయాలనుకున్న వారు 9866323813కు ఫోన్ చేయండి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వెంటనే మీరిద్దరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది నేను చేయాల్సిన డిమాండ్ కాదు, ఇది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చేయవలసింది. ఇది మరొక ప్రతిపక్షమైనటువంటి బీజేపీ చేయవలసింది, లేకుంటే ఎంఐఎం చేయవలసింది, లేకుంటే ఈరోజు తెలంగాణలో ఉన్న మేధావులు చేయాలి. కానీ ఈరోజు ఎవరు కూడా చేయకుండా మౌనంగా ఉండడానికి ఇది సామాన్యమైన విషయం కాదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ 101% ఈరోజు తెలంగాణ ఉన్న మేధావులు గాని, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షం గాని, ఈరోజు మరి ప్రతిపక్షం ఉన్న ఎమ్మెల్యేలు గాని వారు వెంటనే డిమాండ్ చేయాలి. గాని ఈరోజు ఇంతవరకు ఎవరు కూడా డిమాండ్ చేస్తలేరు. దేనికోసం డిమాండ్ చేస్తలేరు వీళ్ళు? అసలు వాళ్ళు రిజైన్ చేయాల్సిన అవసరం ఏముంది అని మీరు అందరూ అనొచ్చు. దయచేసి ఈరోజు రిజైన్ చేయడానికి మన ప్రధాన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముని మీద ఏ కొండలరెడ్డి మీద ఈ రోజు తెలంగాణ హైకోర్టు నోటీసు జారీ చేసింది. దేనికోసం జారీ చేసింది? ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ పైన, అంటే నానక్రామ్ గూడాలో ఉన్నటువంటి నిషేధిత భూముల పైన ఈ రోజు ఆ అధికారులను మేనేజ్ చేసి తప్పుడుగా సర్వే నంబర్ 75/1 2 ఎకరాల 10 గుంటలు, అంటే దాదాపు ఒక 100 కోట్లకు పైగా ఉన్నటువంటి భూమి ఈ రోజు అక్రమంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. దీని మీద హైకోర్టు న్యాయమూర్తి మన కార్తిక్ గారు మరి దీనిపైన ఆయన వీళ్ళకు నోటీసులు జారీ చేసి, వీళ్ళకే కాకుండా అధికారులకు కూడా నోటీసు జారీ చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడు, అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ ఆయన సూదిని పద్మారెడ్డి గారు స్వయాన రేవంత్ రెడ్డి గారి సతీమణి వాళ్ళ నాన్నగారు, అంటే రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ. ఈరోజు ఆయన కూడా ఈ కేసులో ఉన్నాడు. వీళ్ళిద్దరి మీద కూడా నానక్రామ్ గూడ భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి మరియు మామ సూదిని పద్మారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి సోదరుకు మామకు అక్రమంగా సేల్ డీడ్ చేశారని పిటిషన్ వేశారు. భూమిపై స్టేటస్ కో విధిస్తూ అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు దీనిపైన ఆల్రెడీ స్టేటస్ కో కూడా ఇచ్చింది. నానక్రామ్ గూడాలోని సర్వే నంబర్ 75/1లో 2.10 ఎకరాలు, అంటే 2 గుంటల 10 గుంటల ఎకరాల నిషేధిత భూమిని అధికారులు రేవంత్ రెడ్డి సోదరు కొండలరెడ్డి మామ సూదిని పద్మారెడ్డి పేరట రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జనచైతన్య హౌసింగ్ లిమిటెడ్ సిఎండి మడాల సుధాకర్ గారు ఈ రోజు ఆయన వేసిన పిటిషన్ పైన పుల్ల కార్తిక్ గారు మరి హైకోర్టు న్యాయమూర్తి ఆయన దీనిపైన ఈ రోజు వీళ్లకు నోటీసులు జారీ చేసిండ్రు. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పదవిని దుర్వినియోగం చేసిండ్రు. ఆయన పదవిని అడ్డం పెట్టుకొని ఈ రోజు వాళ్ళ సోదరులు మరియు వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామ మరి అక్రమంగా నిషేధిత భూములు రాజీనామా వాళ్ళ పీర చేసుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి
ఈ రోజు హైకోర్టు వాళ్లకు మట్టకాయలు వేసింది కాబట్టి ముఖ్యమంత్రి తన పదవిని దుర్వినియోగం చేసుకున్నందుకు ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు ఆయన దానికి రాజీనామా చేయాలి. అంతేకాకుండా దీనికి సహకరించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తన రెవెన్యూ మంత్రికి రాజీనామా చేయాలి. అంటే ఈ రోజు మీరు అక్రమంగా భూములు కబ్జా చేయడానికి, అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోనికి, మంది భూములు లాక్కోవడానికి ఈ రోజు మీరు ముఖ్యమంత్రి కాలే కదా. ఈ రోజు దేనికోసం మీరు ముఖ్యమంత్రి అయినరు? మీరు ప్రమాణ స్వీకారం ఏమని చేసిండ్రు? ఆ రోజు మీరు ప్రమాణ స్వీకారం ఏమని చేసిండ్రు? చేసినప్పుడు ఈ రోజు మీరు ఆ ప్రమాణ స్వీకారం చేసిన దానిపైన ఈ రోజు మీరు కట్టుబడి ఉన్నారా? లేకుంటే ఈ రోజు మీరు దాన్ని అడ్డం పెట్టుకొని మరి సంపాదించుకొని తెగబడ్డరా? ఈ డిమాండ్ను ప్రధాన ప్రతిపక్షం ఈ రోజు బీఆర్ఎస్ చేయవలసిన అవసరం ఉంది. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షమైన మరి కాంగ్రెస్ మన ఎవరు ఎంఐఎం చేయాలి, బీజేపీ చేయాలి, ఈ రోజు తెలంగాణలో ఉన్న మేధావులు చేయాలి. ఇది చాలా ఇంత పెద్ద సీరియస్ సబ్జెక్ట్ ను ఎందుకు ఈ రోజు వీళ్ళందరూ మౌనంగా వదిలేసిండ్రు? ఎవరెందుకు దీన్ని పట్టించుకుంటలేరు? ఎవరెందుకు దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు అని అంటే ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. రియల్ గా ఇది చాలా దురదృష్టము. ఇది వాళ్ళ రాజీనామా చేయకపోవడం, ఇంత సీరియస్ సబ్జెక్ట్ పైన ఇయాటి వరకు ప్రతిపక్షాలు ఒక్కరు కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం, పెదవి వాళ్ళు ఓపెన్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నా ప్రధాన డిమాండ్, మధ్యాహ్నం కూడా నేను దీనిపైన మాట్లాడినా, మధ్యాహ్నం కూడా నేను దీని మీద నేను ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ రోజు నేను సాయంత్రం వరకన్నా ప్రెస్ మీట్ పెడతారేమో, సాయంత్రం వరకు మాట్లాడతారేమో అనుకున్నా. ఇప్పటి వరకు కూడా ఎవరు మాట్లాడతలేరు. ఇంత సీరియస్ ఇష్యూను ఈ రోజు ఎందుకు వీళ్ళు మాట్లాడతలేరు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణ ఉన్న పౌరులందరూ కూడా మీరు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నిజంగా దీనిపైన నీవు ప్రమాణ స్వీకారం ఏమని చేసినావు రేవంత్ రెడ్డి గారు? ఒకసారి నువ్వు చేసిన ప్రమాణ స్వీకారం ఒకసారి వినిపిస్తా. ఒకసారి నువ్వు ఏమని ప్రమాణం చేసినావు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి తెలపాల్సిన అవసరం ఉన్నది. I request the Honorable Chief Minister Designate of the State of Telangana, Sri Anumula Revanth Reddy Garu, to take the oath of office and secrecy. I request the Honorable Governor Madam to kindly administer the oath of office and secrecy to Sri Anumula Revanth Reddy Garu, Chief Minister Designate of the State of Telangana. The Honorable Chief Minister Designate of the State of Telangana, Sri Anumula Revanth Reddy Garu, to take the oath of office and secrecy. I request the Honorable Governor Madam to kindly administer the oath of office and secrecy to Sri Anumula Revanth Reddy Garu, Chief Minister Designate of the State of Telangana. అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రమాణం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఈయన ఈరోజు తన మామకు బంధు ప్రీతులకు
బంధువులకు ఎవరికి నేను ఫేవర్ చేయనని ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు తన మామకు తన తమ్మునికి ఈ రోజు ప్రభుత్వ భూములు కట్టబెట్టడానికి, నిషేధిత భూములు కట్టబెట్టడానికి తన పదవిని దుర్వినియోగం చేసిండు. అదే కాకుండా మరి ఈయననే కాకుండా ఈ రోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి అదే విధంగా తన పదవిని అడ్డం పెట్టుకొని తన పదవిని ఈ రోజు కబ్జాల కోసం, ఏది అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం మరి ఆయన కూడా ఈ రోజు మాట్లాడిండు. ఆయన కూడా ఈ రోజు తన పదవిని దుర్వినియోగం చేసిందంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమిటో చెప్పండి. శ్రీనివాసరెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలకు ఈ దొంగలు ఇక ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నిషేధిత భూములను వీళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ భూములు వీళ్ళ తమ్ముళ్ల పైన, వీళ్ళ కొడుకుల పైన, వీళ్ళ పిల్లనిచ్చిన మామల పైన ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని హైకోర్టు వీళ్లను ఈ రోజు వీళ్ళకందరికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ రోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వీరు, పక్షపాతం చూపమని చెప్పిన వీరు, బంధుప్రీతి మేము చూపియాలన్న వీరు ఈ రోజు నీ మామకు నిషేధిత భూమిలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరిగింది, నీ తమ్మునికి ఏ విధంగా నిషేధిత భూమిలో ఈ రోజు రిజిస్ట్రేషన్లు జరిగినాయి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఇది బాజాప్తా ఈ రోజు తెలంగాణ హైకోర్టు తప్పు పట్టింది. ఈ తెలంగాణ హైకోర్టు తప్పు పట్టింది. దీనిపైన వాళ్ళిద్దరు వెంటనే రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. ఈ రోజు మీరు ప్రభుత్వ భూమిలో ఇంచు భూమిలో కట్టుకున్నారని చెప్పి అన్ని డాక్యుమెంట్లున్నా ఈ రోజు హైడ్రాకు చెప్పి మీరు ఇల్లు గులగొట్టిస్తా ఉన్నారు. కానీ ఈ రోజు మీరు నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఎవరికి లేవని చెప్తారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నీ భార్య వాళ్ళ తండ్రి గారికి, పద్మారెడ్డి గారికి ఏ విధంగా నువ్వు భూమిని రిజిస్ట్రేషన్ చేసినావు, ఈ రోజు మీ తమ్ముడైనటువంటి యనుమల కొండలరెడ్డి గారికి ఏ విధంగా ఈ రోజు భూములు రిజిస్ట్రేషన్ చేసినామని ఈ రోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 75/1 మరి 75/1 మరి సర్వే నంబర్లో 2 మరి నానక్రామ్గూడలో ఉన్నటువంటి మరి 2 ఎకరాల 10 గుంటల భూమిని ఈ రోజు మీరు అక్రమంగా 100 కోట్ల భూమి, దాదాపు 100 కోట్ల విలువైన భూమిని ఏ విధంగా మీ పేరు మీద చేసుకున్నారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఈ రోజు ముఖ్యమంత్రి గారు అధికార దుర్వినియోగం చేస్తా ఉంటే ప్రతి హైకోర్టు ఇంత పెద్ద రూలింగ్ ఈ రోజు వాళ్ళకి నోటీసులు ఇస్తే రేవంత్ రెడ్డి గారి పిల్లనిచ్చిన మామకు, రేవంత్ రెడ్డి తమ్మునికి ఈ రోజు హైకోర్టు నోటీసులు ఇస్తే ఎందుకు ప్రతిపక్షాలు దీని మీద డిమాండ్ చేస్తలేవు? ఎందుకు ప్రతిపక్షాలు నోళ్లు తెరుస్తలేవు? ఎందుకు ప్రతిపక్షాలు ఈ రోజు ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిలా మీరు రాజీనామాని మీరు కోరుతలేరు? ఈ రోజు మీరంతా ఒక సిండికేట్ లాగా పనిచేస్తుండ్రా? ఈ రోజు మీరు ఒకరినొకరు చదువుకొని పనిచేస్తుండ్రా? మీరు ఒకరినొకరిని భుజాలు సప్పరించుకుంటూ పనిచేస్తుండ్రా? ఏ విధంగా ఈ రోజు మీ పని కొనసాగుతా ఉందని ఈ రోజు అందరు కూడా గమనిస్తా ఉండ్రు. ఇంత సీరియస్ ఇష్యూ పైన ఈ రోజు ఎక్కడ కూడా టీవీలలో డిబేట్లు లేవు, ఎక్కడ కూడా మాటలు లేవు. ఒక తోకపాటి కల్వకుంట్ల కవిత పెట్టిన ఒక తోకపాటి పైన దీని మీద చర్చలు, దీని మీద డిబేట్లు, కథలు నడిచే పరిస్థితి. కానీ అసలైన విషయం పైన ఎవరు మాట్లాడతలేరు. అసలైన మార్గదర్శక సూత్రాల పైన ఎవరు నోరు మెదపే ప్రయత్నాలు చేస్తలేమంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రియల్ గా ఈ రోజు మరి ప్రతిపక్షాలు రోడ్లు ఎక్కాలి, ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేయాలి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పవర్ అడ్డం పెట్టుకొని నిషేధిత భూములను మరి తన తమ్ముని పైన, పిల్లనిచ్చిన మామ పైన ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తుందంటే ఏంది ఇది? రెవెన్యూ మంత్రి బాజాప్తా ఇందులో ఉండి మరి అటువంటి రిజిస్ట్రేషన్లకు ఈయన ఆమోదం తెలుపుతుందంటే ఏంది ఇది? ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి వాళ్ళందరినీ. అంతేకాకుండా ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి, మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. దీన్ని ప్రతిపక్షాలందరూ కూడా ఈరోజు మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. పేదలు ఇంతంత
పేదలను బతకనియని మీరు, పేదలు రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూలగొట్టేదాకా నిద్రపోని మీరు ఈరోజు నానక్రామ్ గూడ భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండలరెడ్డి గారికి, మామ సూదిని పద్మారెడ్డి గారికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అంటే ఈరోజు మీరు మీ పవర్ అడ్డం పెట్టుకున్నారు. మీ పవర్ అడ్డం పెట్టుకుని నిషేధిత భూములను మీరు మీ పేర్ల పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఈ రోజు ఇది దొరికింది కాబట్టి దొరికిపోయినారు. దొరకని దొంగతనాలు ఇంకెన్ని చేస్తుంది తెలంగాణలో. అంతేకాకుండా రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి, మామ అయిన మరి సూదిని పద్మారెడ్డికి అక్రమంగా సేల్ డీడ్ చేశారని పిటిషన్ వేసిండ్రు. భూమిని స్టేటస్ కో విధిస్తూ అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు. నానక్రామ్ గూడాలోని సర్వే నంబర్ 75/1లో 2 ఎకరాల 10 గుంటల నిషేధిత భూమిని అధికారులు రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి, మామ సూదిని పద్మారెడ్డి గారికి పేరు రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి జనచైతన్య హౌసింగ్ లిమిటెడ్ సిఎండి మడాల సుధాకర్ గారు దీన్ని హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విని సదరు భూమిపై స్టేటస్ కో విధిస్తూ అధికారులతో పాటు కొండలరెడ్డికి, సూదిని పద్మారెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 11వ తేదీకి వాయిదా వేసిండ్రు. 101% ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండ్రు. ఈరోజు నీ పవర్ అడ్డం పెట్టుకొని ఈరోజు ఈయన సుధాకర్ కేసులు వేసింది కాబట్టి మీరు దొరికిపోయినరు. కేసులు వేయని కేసులలో వాళ్లను పిటిషన్ బెదిరించి, లేకుంటే ఈ రోజు లబ్ధిదారులను బెదిరించి ఇంకా ఎన్నెన్ని భూములు మీ పేర్ల పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ రోజు మీ బినామీల పేర్లు కాదు, బాజాప్తా మీ పేర్ల మీద ఈ రోజు రిజిస్ట్రేషన్ అయినాయి. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ స్టేటస్ కో ఆన్ నానక్రామ్ గూడ ల్యాండ్ రిజిస్ట్రేషన్. ఎవరిపైన కోర్ట్ క్వశ్చన్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ స్టిల్ అంటూ ప్రొహిబిటెడ్ లిస్ట్ ఇష్యూస్ నోటీసెస్ టు అఫీషియల్స్ అండ్ ప్రైవేట్ పార్టీస్. ప్రైవేట్ పార్టీ అంటే ఎవడు? రేవంత్ రెడ్డి తమ్ముడు, రేవంత్ రెడ్డి మామ. ఇక మీకు ఎట్లా సిగ్గున్నది చెప్ప కుర్చీలో కూర్చొని. మీకేమైనా సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయా అంటున్నా. ఈరోజు రాజ్యాంగబద్ధంగా మీ ప్రమాణం చేసి ఆ పదవిని అడ్డం పెట్టుకొని మీరు ఈ రోజు ఆ భూములు మొత్తం మీ పేర్లమైన రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు దొంగలు కాకుంటే ఏంది చెప్పండి. ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఈరోజు తెలంగాణలో దొంగలు పడ్డారు. ఆ దొంగలు ఎవరో కాదు, మీరే. ఈరోజు రెవెన్యూ మంత్రి భూమి వ్యవహారాలు వస్తుంది, రెవెన్యూ మంత్రి కొడుకు భూమి వ్యవహారాలు వస్తుంది, వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి. కానీ ఈరోజు వాళ్ళపైన కేసులు ఉన్నాయి, వాళ్ళపైన కేసులు ఉన్నాయి, వాళ్ళపైన ఎటువంటి ఎఫ్ఐఆర్లు ఉంటాయి. ఎఫ్ఐఆర్ చేసిన సీఏలను ఈరోజు ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. ఎవరైతే ఎఫ్ఐఆర్ చేస్తారో, ఎవరైతే దీని మీద మాట్లాడతారో వాళ్ళపైన ఈరోజు మీరు కేసులు పెట్టి వాళ్ళను మరి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తున్న పరిస్థితి, వాళ్ళను సస్పెండ్ చేస్తున్న పరిస్థితి. ఎవరి మీద? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుని యొక్క కబ్జామైన. ఈరోజు పొంగులేటి సుధాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు కబ్జాలో పాల్పడతా ఉంటాడు ఒక దిక్కు, ఇంకో దిక్కు బాజాప్తా ఈరోజు ముఖ్యమంత్రి గారి సోదరుడు, ముఖ్యమంత్రి గారి మామ ఇద్దరు కూడా ఈరోజు భూములు కబ్జా చేసే కాడికి వచ్చారు. ఈరోజు వీళ్ళ బంధువులు మొత్తం తెగబడ్డారు, తెలంగాణ మీద తెగబడ్డారు, తెలంగాణ దోచుకోవడానికి తెగబడ్డారు, తెలంగాణ భూములు లాక్కోనికి తెగబడ్డారు, తెలంగాణ ఆస్తులు గుంజుకోవడానికి తెగబడ్డారు. ఈరోజు ఆర్టీసీని కూడా గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ పైసలు డైవర్ట్ చేసి అవి వాడుకునే ప్రయత్నం ఇదో బాజాప్తా చేసిండ్రు. వాళ్ళ పైసలు ఇయనేకి ఈరోజు కమిషన్లు తీసుకునే తారికి తెగబడ్డారు. అంటే ఈరోజు ఎంత పెద్ద దొంగలు తయారైనరు మీరనంటే, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ అని పెట్టి దానికి ఒక్కొక్కరు దాదాపు 2 లక్షల రూపాయలు వాళ్ళు కట్టి ఆ డబ్బును మొత్తం ఈ రోజు మీరు వాడుకున్నటువంటి పరిస్థితి. ఆ భూముల కోసం దాదాపు 200 రోజులకే దీక్ష చేస్తున్న పరిస్థితి. వాళ్ళు ఒక్కొక్కరు 150, 175 గజాల కోసం కడితే ఈ రోజు ఆ చిన్న భూమి అని కూడా మీరు ఏడుస్తా ఉంటారు. కానీ ఈ రోజు మీ మీద 100 ఎకరాల భూములు, కోట్ల విలువైనటువంటి భూములు ఈ రోజు మీపైన రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఈ రోజు మీరు స్వేరా విహారానికి ఈ రోజు తెగబడ్డారు. తెలంగాణ ఖజానాను దోచుకుంటున్నారు, తెలంగాణ భూములను దోచుకుంటున్నారు. ఈరోజు తెలంగాణను అప్పులపాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పవర్ ను మొత్తం అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. కాబట్టి మరి వీళ్ళపైన ఎవరు చర్యలు తీసుకోవాలి? వీళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? కాబట్టి వీళ్ళు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా.
ఈ రోజు ఈ డిమాండ్ నేను చేయాల్సింది కాదు. ఈ రోజు ఈ డిమాండ్ బాజాప్తా మన ప్రతిపక్షాలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు కోరాలే. ఈ రోజు బీజేపీ నాయకులు మీరు కోరాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి ఒక్క నిమిషం మీద మీరు కుర్చీలో కూర్చునే వీలు లేదు, కుర్చీలో కూర్చునే అర్హత మీకు లేదు. కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ ఈరోజు ప్రతిపక్షాలకే రావాలి. కానీ ప్రతిపక్షాలు మౌనంగా ఉంటున్నాయి. దేనికోసం మౌనంగా ఉంటున్నాయి? ఎందుకోసం మౌనంగా ఉంటున్నాయి? ఈరోజు మీరు అందరు కలిసి చేస్తున్న దోపిడీ ఇదంతా. మీరందరూ కూడా భాగస్వాములే కాబట్టి ఈరోజు మీరందరూ కూడా భాగస్వాములు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడతలేరు. దీని గురించి బాజాప్త హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. హైకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది వీళ్ళకి. హైకోర్టు నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడతలేదు ఇంత పెద్ద స్కామ్ పైన. అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమున్నా చెప్పండి? ఇంతకు మించిన దౌర్భాగ్యము, ఇంతకు మించిన దురదృష్టకరమైన విషయం ఏమున్నా చెప్పండి? ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు చెప్పండి? ఎందుకు వీళ్ళ రాజీనామా ఎందుకు కోరతలేరు మీరు చెప్పండి? ఈరోజు ఏం ములాఖాత్ మీకు వాళ్ళకున్నదో చెప్పండి. ఈరోజు మీరు అందరు కలిసి తెలంగాణ దోచుకుంటుంది కదా, తెలంగాణ దోపిడీలో వీళ్ళందరూ కూడా పాత్ర ఉంది కదా, తెలంగాణ దోపిడీకి మీరు అందరు కూడా సహకరిస్తున్నట్టే కదా. ఈ రోజు ఈ అనుమానం మాకే కాదు, ఈ రోజు తెలంగాణలో ఉన్న సమాజంలో ఉన్న అందరూ కూడా వస్తుంది. ఒక్కొక్కరు ఈ రోజు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న పైసలు, వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు అడిగితే ఇయ్యనికి మీకు మనసొప్పది. కానీ ఈ రోజు వాళ్ళ డబ్బులు మీరు తినే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు దాచుకున్న సొమ్ము మీరు తినే ప్రయత్నం చేస్తుందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది చెప్పండి? ఇంత మించిన దాష్టికం ఏముంది చెప్పండి? కాబట్టి ఈ రోజు తెలంగాణ మొత్తం ముక్త కంఠంతో కోరాల్సింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ. ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ సమాజం అంతా వీళ్ళ రాజీనామా కోరాలి. వీళ్ళు వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ ఈరోజు ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎంత మాత్రం మౌనంగా ఉండే పరిస్థితి లేదు దీనిపైన. కాబట్టి ఈ రోజు ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయి, బీజేపీ మౌనంగా ఉంది, బీఆర్ఎస్ మౌనంగా ఉంది. వీళ్ళు ఈ రోజు వాళ్ళ మామ కూడా వీళ్ళతోని చేతులు కలిపిందంటే ఆయన ఎవరో కాదు, స్వయాన జైపాల్ రెడ్డి గారి సోదరుడు, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి తమ్ముడు. అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంత పదవి ఏది వాడుకుంటూ దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని స్కాములు చేసిండో ఆయన పద్మారెడ్డి గారు. ఇప్పుడు మా అల్లుని అడ్డం పెట్టుకొని, బిడ్డను అడ్డం పెట్టుకొని ఏదో తెగబడ్డాడంటే, తమ్ముడు అన్నను అడ్డం పెట్టుకొని తెగబడ్డారంటే మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళకి సహకరిస్తుండు, వాళ్ళ కొడుకు యొక్క కబ్జాలకు సహకరిస్తుందంటే వీళ్ళు ఎంతకు తెగబడ్డారో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రతిపక్షాలు ఇంత పెద్ద ఇష్యూ పైన మౌనంగా ఉన్నది. ఈ రోజు ఈ రాత్రికి ఎక్కడికక్కడ ధర్నా జరగాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు మాకు ₹1 జీతం పెంచు అని చెప్పి వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని మొత్తం పోలీసులతో కొట్టించి ఆగమాగం చేసి దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తే శంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఆత్మహత్యానికి పాల్పడ్డ అటువంటి మరి లింగారెడ్డి గారినేమో సొంత కారణాలతోని ఆయన ఆత్మహత్య యత్నం చేసిండు. ఆయనకు భార్యకు పంచాదే ఆత్మహత్య చేసుకుని చెప్పి మీరు ఒత్తిడి చేసి స్టేట్మెంట్ ఇప్పిస్తారు. మరి రెండవ రోజు అదే రోజు శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్న రోజే, కాలబెట్టుకున్న రోజే ఈయనెందుకు విషయం తాగాలి, ఈయనెందుకు పురుగుల మందు తాగాలి? అదే రోజు ఆయన భార్యతో పంచాదే చేసినట్ట. అంటే ఎంత తెగబడ్డారంటే వీళ్ళు దుర్మార్గులు తయారైపోయారు. ఎంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు లెక్క ఈరోజు వీరు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు అధికారం వస్తే ఒక తీరు, అధికారం లేకుంటే ఒక తీరుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పైన పౌర సమాజం ఈరోజు వాళ్ళ రాజీనామా డిమాండ్ చేయాలి. రాజీనామా చేయాలని మీరు అందరు కామెంట్ చేయండి ఖచ్చితంగా కింద. వీళ్ళు ఒక్క నిమిషం కూడా పదవులలో ఉండడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఈ రోజు మరి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే రాజీనామా చేయాలి. హైకోర్టు మీ మామకు, మీ తమ్మునికి ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చింది. ఈరోజు అక్రమంగా భూములను, నిషేధిత భూములను మీరు ఏ విధంగా కబ్జా పెట్టిందో, ఏ విధంగా మీ పేర్ల మీద చేసుకుంటో దాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యమంత్రికి చేరేంత వరకు దీన్ని షేర్ చేస్తూనే ఉండండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.